నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. హైదరాబాద్ హైటెక్స్లో 12వ సిఎన్సి ఎక్స్పో ఆగస్టు 28 నుండి 30 వరకు జరుగుతోంది. తెలంగాణ కేబుల్ టీవీ మరియు బ్రాడ్బ్యాండ్ రంగం అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ 15,000 మంది ఆపరేటర్లు మరియు సర్వీస్ ప్రొవైడర్స్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయంగా సహకరిస్తున్నారు. మరి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. లక్షలాది మందికి అవసరమైన డిజిటల్ సేవలను అందించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. నాణ్యమైన వస్తువులు, నమ్మకమైన సేవలు, ప్రత్యేక తగ్గింపు ధరలు, సులభతరమైన వాయిదాల్లో చెల్లింపులు, ఏదేని ఉపకరణం కొనాలనుకునేవారు కోరుకునేవి ఇవే. పేరొందిన సంస్థలని ఒకే చోటికి వచ్చి మరీ అధునాతన ఉపకరణాల అరచేతికి అందిస్తుంటే అంతకు మించి కావాల్సింది ఏముంటుంది? ఎవరైనా కొనకుండా ఉండరు. ఇంతటి మహాదవకాశాన్ని కేబుల్ ఆపరేటర్లకు కల్పిస్తోంది. హైదరాబాద్లోని 12వ సిఎన్సి ఎక్స్పో తగ్గింపు ధరల్లో ఉపకరణాలు అందించడమే కాదు, అవసరమైన అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిస్తోంది. కేబుల్ ఆపరేటర్లకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోంది. కేబుల్ లేకుండా కేబుల్ టీవీ ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా మనం ఈ ఎక్స్పోలో చూడగలుగుతాం. ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ లాగా ఇవాళ కొత్తగా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎయిర్ ఫైబర్ చేసుకునే కెపాసిటీ ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీ ఆపరేటర్లు పొందగలుగుతారు. దయచేసి ఈ ఎగ్జిబిషన్ ప్రతి కేబుల్ ఆపరేటర్ వచ్చేది. థ్యాంక్ యూ. First of all, it's a great pleasure to be back here in Hyderabad. It's a real opportunity to connect with all the visitors, with a lot of questions, a lot of engagements. So it's feel very warm, very good, very good. We are from T-Fiber, Government of Telangana. Actually, I am very much thankful to our CNC for organizing this every year. Putting his huge effort to make it very successful. So certainly that is a fantastic experience altogether this year actually. We Claron Fiber Optics are very much happy with the response we got in CNC Expo 11th edition. Every year it is really making more and more excitement happening events, and today happens to be one of the best days that I have seen. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బూంపల్లి అక్బర్పేట మండలం మోతే గ్రామంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మోతే గ్రామంలో పురాతన ఆలయమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైనటువంటి జ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత, అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని స్వామివారికి పల్లకి సేవ, దహి, హండి, ఒట్టికొట్టుట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అన్నీ కూడా దూరమై వాళ్ళకి ఆ స్వామివారి యొక్క శుభాకరాశం కలుగుతుంది. అందుకే నా రాజ్యము
కృష్ణ భగవానికి ప్రశాంత శ్రీ జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం జమ్మిహెడులో వెలిసిన శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కళ్యాణం ఘనంగా జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 12:15 అభిజిత్ లగ్నం శుభముహూర్తమున జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణం వేద పండితుల మంత్రోత్సవాలతో మంగళ వాయిద్యాల మధ్య జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహించారు. కొద్దిగా ఎన్నుకునండి, ఎన్నుకుంటే అందరూ ఫోటోలు
निजे अस्मिन् राष्ट्र इन्द्रियं ददामि संयम्बरमवरे निजे अस्मिन् राष्ट्र इन्द्रियं वर्धयामि सर्वमन्यमपरमन्यम् ఇది మధ్య ప్రక్షిప్తే రక్షసవ్యపాదో వృక్షాల్యార్చగేన అర్ఘ్యం 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 ఇదం అర్ఘ్యం వరో గృహ్ణీయాత్ ఇదమర్ఘ్యం 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 తదో వర్ధయామి తదో అర్చగేన మధుపర్గో మధుపర్గో మధుపర్గః భక్షయంతో ప్రోక్షాత్రం భూమో నిధాయ వస్తరణమసే స్వాహా కేశవనారాయణ మాధవ నారాయణ మాధవ గోవింద గోవింద శ్రీశ్రేష్ఠోదకే ప్రణవాజం జగదహే జనాయ నాగామనాగామజతిం వదిష్ట గౌర్ 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 గోవుత్సృజే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాజ గంధమాల్య వస్త్ర యజమానస్య భజాన్ బాహే హృదయే గృణానో హవ్యదాదయే వ్యాదాదస్య బర్హిషే దేవేరహితాయామో భవంతు భేదయే అభిశ్రావంతునః సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ యజ్ఞోపవీతం పరమం పవిత్రం సహనం పురస్కారమగ్రం మధుమంజలితం యజ్ఞోపవీతం పరమవేదధారణమహోర్తశుభహోర్తాస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాపత్యంతానులోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకనామధోభాగే చక్రవాకషేణ మహావేద మధ్య ముహూర్తస్సుముహూర్తోస్తు అధిష్ఠితమస్తు కన్యాదానకాలే ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణాం స్మితాం హిరణ్య ప్రాకారమాద్రే మే స్థితాం పద్మవర్ణాం ధామి హోమక్వయేష్టియాం రమాసాం యశసా జ్వలంతే విషయం లోకేయం ప్రభోదంగావోదాస్యోత్తాం విందేయం మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే ప్రార్థనా పూర్వక నమస్కారం సభరాజావరణ భువన్ దేవో బృహస్పతి మిత్రావరుణ తదగ్మేరస్మత్యారమోదప్రయుక్త
ఇంద్రసన్వతే పారావదం యత్పరజం వ్రతం వైష్ణవాం వృణ క్షరాభాయ బంధవే రామక్షత్రభద్రత్రవిట్టయం ఇంతవరకు కూడా స్వామి అమ్మవార్లకు గుణజేరిక ధారణం కంకణధారణం జరిగింది. ఇక చివరి ఘట్టం మాంగళ్య ధారణ సమర్పణ జరుగుతుంది. అందరికీ విగ్రహ కమలభూ సోరోర్ధరత్మాంద్రచంద్ర విమోచన సురగురోజయస్వరందిరం జరగణకుటుంబపాలనపరా పురుషాధర్మనులభో విశ్వేశ్వర సత్యో నిరధర్మరుద్గణయుత పర్జన్యమిత్రాలయ సురమంగళ ప్రతిదినం గురువంతులా మంగళావదాన లక్ష్మీ నారాయణ ధ్యాన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కల్లు గీత కార్మికులు ప్రమాదాల నుండి రక్షించుటకు రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్లను రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి సమస్యగా పరిగణించి వారి యొక్క నూతనంగా వారికి కిట్లను అందజేసి వారి ప్రాణాలను కాపాడాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో కాటమయ్య రక్షణ కిట్స్ ని ఐఐటి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తయారు చేపించి అందజేస్తున్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ముందుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామంలో స్టార్ట్ చేశారు. తర్వాత మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మన పాలేరు నియోజకవర్గంలో మన మినిస్టర్ గారి చేతుల మీద ఇప్పుడు ఈ కిట్ల పంపిణీ జరుగుతూ ఉంది. మరి దీన్ని సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక పద్ధతులు కూడా జోడిస్తూ సులభంగా చెట్టు ఎక్కి దిగే విధంగా రూపొందించడం జరిగింది. మరి ఇది మన మంత్రివర్యుల చేతుల మీద ఇప్పుడు మన గౌడన్నలందరూ కూడా మన పాలేరు సెలక్షన్ చేసిన 100 మందికి ఇప్పుడు కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ ట్రైనర్స్ కూడా వారందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మీరందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ ట్రైనర్ వచ్చి ఒకసారి వివరించాల్సిందిగా కోరుతున్నాం.
మండలింగం గారు, అర్వపల్లి శ్రీనివాస్ గారు, అర్వపల్లి శ్రీనివాస్ గారు, మక్క రామకృష్ణ గారు, తోటపల్లి, కుక్క శ్రీనివాస్ గారు, ముత్యాలగూడెం నుంచి, పసిని ఉపేందర్ గారు, ముత్యాలగూడెం నుంచి, చేగొమ్మ నుంచి బొల్లిగొండ నాగేశ్వరరావు గారు, ఉపేందర్ గారు, చామకూర అశోక్ గారు, అశోక్ గారు ఎవరు, మక్క రామకృష్ణ గారు, చోటపల్లి, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na